హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏందంటే, మేము అలిపిరి పాదాల దగ్గర ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ఇదొచ్చి కొండకెళ్ళే రూట్ అండి. ఇక్కడ మనకి మెట్ల మార్గం ఉంది గదా! అలిపిరి దగ్గర. అక్కడైతే పాదాల టెంపుల్ పక్కనే కొంచెం లెఫ్ట్ సైడ్‌లో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి తిరుపతిలో. కొండకి నడుచుకొని వెళ్ళే వాళ్ళైతే ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. అందరికి తెలిసుంటుంది. కానీ ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజైతే మా వదినల ఫ్యామిలీ, మేము, అక్షిత, బాలు అయితే ఈ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇదైతే. మా లక్కీ ఏం చెప్తుందంటే, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి అలసిపోయిందంట మా లక్కీ ఇక్కడ. అదే చెప్తుంది నాతో ఇక్కడ. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది టెంపుల్. మనకి లైటింగ్స్ చూడండి, నామాలు కింద అయితే లైటింగ్స్. అసలు కొండకెళ్ళిన ఫీలింగ్ ఉంటుందండి మనకైతే ఇక్కడ. గుడి చుట్టూరు చెట్లు, ఓపెన్ ప్లేస్, చాలా బాగుంటుంది ప్లేసు. కాసేపు మనం అలా ఫ్రీగా వచ్చి కూర్చొని కాసేపు మైండ్ కానీ రిలాక్స్ అవుతుందండి. అంత బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. మా ఫ్యామిలీలో కృష్ణుడు అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. కృష్ణుడు అయితే ఇదే అండి టెంపుల్. ఇక్కడ వచ్చి మనకి గోపూజ కానీ చేస్తారండి. 300 పే చేస్తే ఇక్కడ వచ్చి గోశాల కానీ ఉంటుంది. ఇక్కడ రకరకాల ఊర్ల ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ గోపూజ కానీ చేపిస్తారు, మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి టైమింగ్ వచ్చి 5-6 లోపలే చేస్తారండి ఈవినింగ్ అయితే. మార్నింగ్ అయితే 10 లోపలే ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే ఈరోజు ఎవ్వరు లేరు. మేము లేటుగా వచ్చాం. పూజారులు కానీ ఎవ్వరు లేరు. అసలు ఫొటోస్ కాదు కదా, కెమెరా ముందుకు తెచ్చినా కానీ అసలు ఒప్పుకోరు. కానీ ఈరోజు మా అదృష్టం, మీ అదృష్టం కానీ మేము వీడియో తీయటం చూడటానికి అసలు కెమెరా కానీ అలో చేయనీరు. ఈరోజు ఎవ్వరు లేరు కాబట్టి మేమైతే మొత్తం గుడి మొత్తం రికార్డ్ చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పైన పేర్లు అయితే. ఇక్కడైతే షహివాలు, గిర్ అనేది, మళ్ళీ మదనపల్లి, పుంగనూరు, అన్ని ఒంగోలు, అన్ని రకాల ఆవులు అయితే ఇక్కడ ఉంటాయండి. అన్నీ మనకు ఊర్లకు చెందిన ప్రతి ఒక్క వెరైటీగా ఉండే ఆవులు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడైతే గోపూజ చేపిస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ అయితే మేమైతే ఈవినింగ్ వచ్చాము. కొంచెం లేట్ అయిపోయింది వచ్చే లోపల. అందుకనే పూజారు కానీ ఇక్కడ ఆవులు ఉంటాయి చుట్టూరు, కృష్ణుడి చుట్టూరు ఆవులు ఉంటాయండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడు మేము వచ్చి లేట్ అయిపోయింది కాబట్టి ఎవ్వరు లేరు, ఆవులు కానీ లేవు. మేము సండే వెళ్ళాము టెంపుల్కి అయితే. మా లక్కీకి అయితే కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అదే అనుకుంటా ఉన్నాం మేము. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఫ్యామిలీతో అయితే. బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడైతే మనము శ్రీవారి పాదాల టెంపుల్ ఉంది కదండి, అక్కడికైతే వెళ్తున్నాము. దాని పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఈ టెంపుల్. నడిచి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు వెళ్ళే వాళ్ళకని అందరికి తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇది వచ్చి క్లోజ్లో ఉంది అండి టెంపుల్ అయితే. లోపల వర్క్ అనేది జరుగుతూ ఉంది. అందుకని 15 days 20 days గుడి అనేది క్లోజ్ చేసేసారు. మేము నైట్ 8-8:30 అయిపోయింది. అసలు అలిపిరిలో ఎంత రష్ ఉంటారంటే అసలు మాటల్లో చెప్పలేము. నడిచి వెళ్ళే వాళ్ళు కానీ అసలు రష్ కానీ. ఎందుకంటే ఈ మధ్య పులులు ఎక్కువ తిరుగుతున్నాయి కదండి. 9 లోపలే పంపించేస్తున్నారు. 9 తర్వాత ఎవరిని అలో చేయట్లేదు. అందుకనేసి ఇంత ఖాళీగా కనిపిస్తుంది టెంపుల్ అయితే. ఇక్కడ అసలు జనాలతో, అసలు మెట్లు ఎక్కే వాళ్ళు జనాలతో అయితే అసలు ఎంత గోలగోలగా ఉంటుందో. ఈరోజు అయితే అసలు ఎవ్వరు లేరు. మేము వచ్చే టైంకి ఇంకా క్లోజ్ చేసేసారు మెట్ల మీద నడిచి వెళ్ళే వాళ్ళకి కానీ. చిన్నపిల్లలకు కానీ అసలు అలో లేదు. మధ్యాహ్నం 2 లోపలే అలో చేస్తారు.
మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెప్పు. ఇప్పుడైతే అలిపిరి పాదాలు అయితే చూసాము, కానీ గుడి అయితే క్లోజ్లో ఉంది. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే టెంకాయ అయితే కొట్టేసి మొక్కేమన్నా ఉంటే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు కదన్నా. అవును, మేమైతే సంక్రాంతికి వెళ్ళాము. ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు మేము. నేను చేసేసాలేండి. చెప్పు నిహా, హ్యాపీ సండే చెప్పు. హ్యాపీ సండే అందరికీ గుడ్ నైట్. అందరికి గుడ్ నైట్. ఓకే బాయ్ అండి. అంటే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటున్నాము. బాయ్ బాయ్.